ప్రధాన డిమాండ్లపై హామీ రాకుండానే పవర్ జేఏసీ సమ్మె విరమించడంపై స్ట్రగుల్ కమిటీ ఫైర్ అయింది. పవర్ జేఏసీ తమకు అన్యాయం చేసిందని స్ట్రగుల్ కమిటీ జనరల్ సెక్రటరీ సుబ్బిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం మోసం చేసిందన్నారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను సంస్థలో విలీనం చేసుకుని డైరెక్ట్గా యాజమాన్యమే వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. యువగళంలో ఇచ్చిన హామీని లోకేష్ నిలబెట్టుకోవాలని సుబ్బిరెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో డిమాండ్ల సాధన కోసం స్ట్రగుల్ కమిటీ దశల వారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తుందన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే నవంబర్లో చెలో విద్యుత్ సౌధ చేపడతామని సుబ్బిరెడ్డి హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, కార్తీక్, దాదాపు 12 గంటల పాటు విద్యుత్ యాజమాన్యంతో విద్యుత్ జేఏసీ చర్చలు నిన్న కొనసాగాయి. అయితే ఈ మొత్తం హైడ్రామా నడిచిందనే చెప్పాలి. ఈ చర్చల సందర్భంగా ప్రధానంగా ఏదైతే జేఏసీ ఉందో ఆ జేఏసీ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులేషన్ సంబంధించి ప్రధాన డిమాండ్ గా పెట్టారు. కానీ నిన్న జరిగిన చర్చల్లో ఆ అంశం తప్ప మిగతా అన్ని అంశాలు అంగీకరించిన పరిస్థితి కనిపించింది. గతంలో జరిగిన 4 చర్చల్లో కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీ రెగ్యులేషన్ సంబంధించి మాత్రమే ప్రధానం మేము పట్టుబడుతున్నాము, ఇది అమలు కాకపోతే ఖచ్చితంగా మేము ఆందోళన బాట పడతామంటూ కూడా జేఏసీ నేతలు చెప్పారు. కానీ నిన్న ఓన్లీ పర్మనెంట్ ఉద్యోగులకు సంబంధించి అన్ని సాధించుకున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు మాత్రం నెట్టేయడం ముంచారు, మోసం చేశారంటూ కార్మిక సంఘాల నేతలు రాత్రి మాట్లాడారు. తమ జేఏసీ నుంచి వైదొలుగుతున్నట్టు కూడా చెప్పారు. జేఏసీ ఏదైతే పవర్ జేఏసీ ఉందో పవర్ జేఏసీ నెట్టేయడం ముంచింది, మోసం చేసినట్టు కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు అదే విధంగా స్ట్రగుల్ కమిటీకి సంబంధించి విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు సుబ్బిరెడ్డి. ఆయన కూడా జేఏసీ నుంచి బయటకు వస్తున్నట్టు ప్రకటించారు. కార్మికుల పక్షాన తాము ఉంటామంటూ ఆయన తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. నవంబర్ లో విద్యుత్ ముట్టడికి పిలిపిస్తాము, ఖచ్చితంగా కార్మికులు రెగ్యులేషన్ అయ్యే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామంటూ స్ట్రగుల్ కమిటీ నేతలైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్.